వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అవిత. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఏపీ పోలీసులు అలర్ట్. అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీసు అధికారుల నియామకం. కరీంనగర్లో హనుమాన్ భక్తుల ర్యాలీలో ఉద్రిక్తత. చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్. తీవ్ర తుఫాన్గా మారనున్న రేమాల్. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. ఐపీఎల్లో నేడు ఫైనల్ పోరు. కోల్కతాతో తలపడనున్న హైదరాబాద్. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుఫాన్గా మారింది. దానికి రేమాల్గా నామకరణం చేశారు. రేమాల్ అంటే అరబిక్ భాషలో ఇసుక అని అర్థం. ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాగర్ ద్వీపం, కేపుపరా, మధ్య బంగ్లాదేశ్ను ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో అధికంగా రేమాల్ తుఫాన్ ప్రభావం చూపనుంది. ఏపీపై పెద్దగా ప్రభావం లేదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో రేమాల్ తుఫాను కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు నైరుతి బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలు, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉండగా రాగల 2 రోజుల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీపై తుఫాను ప్రభావం లేకపోయినా రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, శ్రీ సత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విజయవాడలోని పలు రహదారులపై వాన నీరు నిలిచిపోయింది. లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని, ఏ చిన్న పొరపాటుకు తావివ్వరాదన్నారు.
కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాల్లో అధికారులకు దిశానిర్దేశం చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా కౌంటింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్లోని కొమరం భీం భవన్లో మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, ఏఆర్ఓలకు కౌంటింగ్ ప్రక్రియపై శిక్షణ తరగతులు నిర్వహించారు. కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపును సమర్థవంతంగా నిర్వర్తించాలన్నారు. జిల్లాలో ఓట్ల లెక్కింపునకు మొత్తం 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండి సరిచేస్తారని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అన్ని సెగ్మెంట్లలో ఓట్ల లెక్కింపుకు ప్రతి హాల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నామని, రౌండ్ల వారీగా కౌంటింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్కు ఒక మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పారదర్శకంగా కౌంటింగ్ జరగడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమైందన్నారు. మైక్రో అబ్జర్వర్లు రౌండ్ వారీగా ప్రతి రిపోర్టును ఎన్నికల అబ్జర్వర్లకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ సమస్య ఉన్నా ఏఆర్ఓకు తెలపాలని సూచించారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవు అని స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నిబంధనలను పాటిస్తూ పూర్తి పారదర్శకంగా, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. కౌంటింగ్ హాల్లో ఉండే ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియలో పాటించాల్సిన ఆయా విషయాలపై రొనాల్డ్ రోస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎలక్ట్రానిక్ మిషన్ కౌంటింగ్కు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి ఈ సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పుల కౌంటింగ్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించిన ఆయా ప్రక్రియను ఆయన వివరించారు. కౌంటింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కోరారు. కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజకీయ నేతలు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కేంద్రంలో ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుందో వేచి చూడాలి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఈసీ కూడా అనుమతి ఇవ్వడంతో ఏర్పాట్లపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎస్ శాంతికుమారి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగే ఈ ఆవిర్భావ దినోత్సవాలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించారు. మరోవైపు ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించనున్న వేడుకలకు సోనియాను ఆహ్వానించడమేంటని ప్రశ్నిస్తున్నాయి విపక్షాలు. దీంతో రాబోయే రోజుల్లో ఈ విమర్శలు ఇంకే స్థాయిలో ఉంటాయోనన్నది ఉత్కంఠ రేపుతోంది. యావత్ తెలంగాణ సమాజం కలలు, ఆకాంక్షలు నెరవేరిన రోజు జూన్ 2, 2014 నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణను ఏర్పాటు చేస్తూ అధికారికంగా ప్రకటన వెలువడింది. దీంతో తెలంగాణ అంతా సంబరాలు మిన్నంటాయి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణను ఇచ్చిన హస్తం పార్టీ ఆధ్వర్యంలో తొలిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. దీంతో కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అంకం కాస్త చివరికొచ్చింది. కానీ కోడ్ అమల్లో ఉండడంతో ఉత్సవాలు జరుగుతాయా లేదా అన్న అనుమానం మొన్నటి వరకు వెంటాడింది.
ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అవతరణ వేడుకలకు అనుమతిచ్చింది ఈసీ. దీంతో సంబరాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించడంతో వేడుకల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో జూన్ 2న ఈ సంబరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మొదట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గన్ పార్కును సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన త్యాగమూర్తులకు నివాళులర్పిస్తారని అన్నారు. అటు వేడుకల సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్ల విషయంలో సిబ్బందికి దిశానిర్దేశం చేశారు సీఎస్ శాంతికుమారి. వీవీఐపీలు ప్రముఖులు ప్రయాణించే మార్గంలో పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు. కేటగిరీల వారీగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. అలాగే ఈ వేడుకలకు హాజరయ్యే సామాన్య ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఎండవేడిమి నుంచి రక్షించేందుకు షామియానాలతో నీడ వసతి కల్పించాలని ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. సభా ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, రోడ్లకు ఇరువైపులా జెండాలు, ఇతర అలంకారాలు చేయాలని సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు సీఎస్. మరోవైపు కనీవిని ఎరుగని రీతిలో ఈ వేడుకల్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ప్రకటనలు చేయనున్నారన్నది ఆసక్తి రేపుతోంది. అయితే ఈ సందర్భంగా కొన్ని విషయాల్లో కీలక నిర్ణయాలు వెలువడొచ్చని భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపయోగించిన రాష్ట్ర రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రహం రూపు, రాష్ట్రీయ గీతాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మార్చవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని కేసీఆర్ కావాలనే రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని గతంలోనే పీసీసీ అధ్యక్షుడిగా విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయనే సీఎం కావడంతో ఏం చేస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ వాహనాలపై టీజీ అని రాసుకునేవారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం టీఎస్ అని ప్రకటించింది. అయితే టీజీ అనేది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని ఎన్నికల సమయంలోనే చెప్పిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత అధికారంలోకి రాగానే టీజీ అని మార్పించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా దీనిపైన మరింత కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేర్పులు చేసి ఆ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశాలున్నాయి. ఇప్పుడున్న విగ్రహంలో ఒంటి నిండా బంగారు నగలతో విగ్రహం కనిపిస్తుంది. కానీ నూతనంగా తీసుకొచ్చే విగ్రహంలో తెలంగాణ పల్లెలో నివసించే అచ్చమైన ఆడపడుచుల మాదిరిగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర గేయాన్ని ప్రకటించేందుకు సర్కారు సిద్ధమైంది. అయితే ఇప్పటికే అందశ్రీ రాసిన గేయంలో పలు మార్పులు చేర్పులు చేసి నిడివి తక్కువగా ఉండేలా పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు దీనికి సంగీతం సమకూర్చేందుకు ఎంఎం కీరవాణితో ఇటీవలే ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జయ జయ హే గీతానికి సంగీతం జతచేసి అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ప్రభుత్వం ఆహ్వానించడంపై విపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. సోనియాను ఆహ్వానించడం ఏ విధంగా సరైందో చెప్పాలంటూ ప్రశ్నించారు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు. విపక్షాల విమర్శలకు గట్టిగా సమాధానం చెబుతోంది అధికార కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అభిమానం చాటుకుంటున్నామని అంటున్నారు. అంతేకాదు గతంలో వైఎస్ హయాంలో పలు కార్యక్రమాలకు యూపీఏ చైర్పర్సన్ హోదాలో ఆమెను పిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
మొత్తంగా చూస్తే చరిత్రలో నిలిచేలా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. వర్షం అంటే కర్షకులు హర్షం వ్యక్తం చేస్తారేమో కానీ భాగ్యనగర వాసులు మాత్రం వణికిపోతారు. చిన్నపాటి వర్షం వచ్చినా పెద్ద నదుల్లా రోడ్లు మారిపోవడమే నగరవాసుల భయానికి కారణం. వర్ష బీభత్సానికి వాహనాలన్నీ పడవల్లా మారి ప్రవాహంలో కొట్టుకుపోతుంటే నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు వాటర్ లాగిన్ పాయింట్స్ గుర్తించారు. అయితే పాయింట్లు గుర్తించిన సమస్య పరిష్కారానికి సమగ్ర చర్యలు చేపట్టకపోవడం మైనస్ పాయింట్గా మారింది. వర్షాకాలానికి ముందే వరుణుడు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ట్రైలర్ చూపించాడు. ఇటీవల హఠాత్తుగా కురిసిన వర్షాలకు నగరం తడిసి ముద్దయింది. చాలా కాలనీలు నీట మునిగాయి. నగర రోడ్లన్నీ నదులను తలపించాయి. గతంలో కురిసిన వర్షాల సమయంలో 200కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్లను జీహెచ్ఎంసీ గుర్తించింది. అయితే ప్రతి వర్షాకాలంలో మేజర్ జంక్షన్ల మధ్య భారీ స్థాయిలో నీరు నిలిచిపోతుండటంతో వాహన చోదకులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ వాటర్ స్టాగ్నేషన్కు తావు లేకుండా చేయాలని నిర్ణయించింది. వర్షాకాలానికి బాగా ముందే కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఇందుకు అనుగుణంగా వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా మ్యాన్హోళ్లను సరిచేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ కిందకి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్ డివిజన్ల పరిధిలో 18 చోట్ల వరద నీరు నిలిచిపోతుందని జీహెచ్ఎంసీ గుర్తించి వాటి వివరాలను జలమండలి అధికారులకు అందజేసింది. అటు ట్రాఫిక్ పోలీస్ శాఖ, ఇటు జీహెచ్ఎంసీ ఈ 2 విభాగాల అధికారులు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో 121 వాటర్ లాగింగ్ పాయింట్లను గుర్తించడమే కాకుండా ఆ ప్రాంతాల పూర్తి వివరాలను జలమండలికి అప్పగించారు. వాటర్ లాగింగ్ పాయింట్లలో జలమండలికి చెందిన డ్రైనేజీ మ్యాన్హోళ్ల మూతలు ఉన్నాయో లేదో, అక్కడ రక్షణ ఏర్పాట్లు ఎంతవరకు ఉన్నాయో పరిశీలించాలని సూచించారు. గతంలో గుర్తించిన వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అధికారుల సమన్వయ లోపం వల్ల ఈ సమస్య పరిష్కారం కాలేదని తెలుస్తుంది. వర్షాకాలం ప్రారంభం కావడానికి మరొక 2 వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సమయంలో అక్కడక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఉన్న సమస్య పరిష్కారానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ వర్షాకాలంలో పూర్తి స్థాయిలో గ్రేటర్ సిటీ అంతా జల సమస్యలు పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదని అధికారులు చర్చించుకుంటున్నట్లు తెలిసింది. రాబోయే వర్షాకాలంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తుగానే ఆయా ఏరియాల్లో, ఆయా కాలనీల్లో సైన్ బోర్డులు పెట్టి ప్రజలను అప్రమత్తం చేయాలని గ్రౌండ్ లెవెల్ నుంచి సూచనలు వచ్చాయి. అయితే ఆ దిశగా అడుగులు పడిన దాఖలేమీ కనిపించడం లేదు. రాబోయే వర్షాకాలానికి ముందే జల సమస్యల పరిష్కారానికి, నాలాల మరమ్మతులకు అత్యవసర చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే గ్రౌండ్ లెవెల్లో ఆ పనులు నత్తనడకనే సాగుతున్నాయని తెలుస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సామెతను జ్ఞప్తికి తెచ్చుకొని వర్ష బీభత్సాలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలు తెలియజేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.